భూమిలోకి నొక్కుకుందిటే. అది చూశాడు భరతుడు. గడ్డిని పట్టి పడుకున్న రాముణ్ణి దర్శనం చేసి ఏడుస్తాడు. మా అన్న చిలుకలు హంసలు పలుకుతుంటే, చుట్టూ వీణానాదం జరుగుతుంటే, సన్నటి సంగీతం వినపడుతుంటే, వేణునాదం మోగుతుంటే, బంగారు తాపడం చేయబడినటువంటి శుభ్రమైన ఆస్తరణములు పరిచినటువంటి కనకపు శయ్య మీద హాయిగా పడుకుని సీతమ్మతో కలిసి సుఖమును అనుభవిస్తూ ఆనందంగా ఉండవలసినటువంటి రామచంద్రమూర్తి ఒంటికి చందనాగరు చర్చితాయ హారకటక శోభితాయ భూరిమంగళం అని కదా, చందనాగరు మొదలైనటువంటివి రాసుకుని తెల్లటి పట్టు పీతాంబరం కట్టుకుని ఆ మీద ఉత్తరీయం వ్రేలాడుతుండగా విశేషమైన ఆభరణములు వేసుకుని చంద్రమండల సన్నిభమైనటువంటి ప్రాసాదం మీద హర్మ్యం మీద విహరించి సీతమ్మతో కలిసి సంతోషంగా కిందకొచ్చి హంసతూలికా తల్పం మీద పడుకోవలసినటువంటి నా అన్నగారు ఈ దర్భగడ్డి మీద ఒక వేపుకి తిరిగి పడుకుంటే, తన భుజం మీద తన చెయ్యి పెట్టుకుంటే ఆ భుజపు నొక్కిడి చేత ఈ పచ్చగడ్డి భూమికి తొక్కుకుంది. చూసావా ఎంత దారుణమైన విషయమో. మన్యే సా భరణాసుప్త సీతాస్మిన్ శయనోత్తమే తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాహ కనకబిందవ. ఇదిగో ఇటువైపు మా వదిన సీతమ్మ పడుకుంది. మా సీతమ్మ పడుకున్న వైపు అక్కడక్కడ బంగారపు రవ్వలు పడున్నాయి. మా వదిన ఒంటి నిండా బంగారు అంగరాగం పూసుకుంది. మా వదిన ఈ గడ్డి మీద పడుకుని అటు ఇటు దొల్లినప్పుడు ఆ వదినకున్న బంగారు చుక్కలు దీని మీద పడ్డాయి. అంతేనా? ఉత్తరీయమిహాసక్తం సువ్యక్తం సీతయా తదా తదా హ్యేతే ప్రకాశంతే సక్తా కౌశేయతం తవ. మా వదిన పెద్ద పట్టుచీర కట్టుకుని పడుకుని ఉండుంటుంది. అందుకే మా వదిన కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఈ గడ్డికి చుట్టుకుని ఉన్నాయి. ఆహా వదిన సీతమ్మ, ఎక్కడ నువ్వు దశరథ మహారాజు గారి పెద్ద కోడలివి, ఎక్కడ జనక మహారాజు గారి కూతురివి, రాముడి పక్కన ఇంతమంది ఆటవికులు చూస్తూ ఉంటే ఈ గడ్డి మీద పడుకున్నావా అమ్మా? ఎంత సుకుమారివమ్మా నువ్వు! సీత పక్కన ఇన్ని వేల మంది చూస్తుండగా గడ్డి మీద పడుకునేటట్టు చేసిన దౌర్భాగ్యుణ్ణి నేను కదమ్మా. నా వల్ల కదా మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఛీ, ఎందుకు ఈ బ్రతుకని నేల మీద పడి మూర్ఛపోయి దొర్లుతున్నట్ట. దొర్లుతుంటే భరతుడి కష్టం చూసి శత్రుఘ్నుడు కింద పడి ఏడుస్తున్నట్ట. అటువంటి శంకపడ్డ గుహుడు వాళ్ళని చూసి తాను ఏడుస్తున్నట్ట. రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? రాముడు పడుకుంటే లక్ష్మణుడు రాముడి చుట్టూ తిరుగుతున్నట్ట. లక్ష్మణుడు రాముణ్ణి ఏమైనా చేస్తాడేమో, అడవికొచ్చాడు రాజ్యం కోసమని లక్ష్మణుడి వెంట గుహుడు తిరుగుతున్నట్ట. గుహుడు ఆటవికుడు తెలియక గబుక్కుని రాముని యొక్క సౌందర్యాన్ని చూసి రాముణ్ణి చంపుతాడేమో అని రాముడి వెనక ఆటవికులు తిరుగుతున్నారట. ఒకడి మీద ఒకడికి అనుమానం. ఎందువల్ల? ఆ రాముని యొక్క ముగ్ధమోహన స్వరూపం చూసేటప్పటికి అంత ప్రేమ పుట్టేస్తుందిట. అందుకని రామాయణం ఒక దీర్ఘ శరణాగతి అన్నారు పెద్దలు. అందరికీ ప్రేమ, అందరూ శరణాగతి చేశారు వాళ్ళే, తెలిసో తెలియకో. అలా వదిన నీ పవిట కొంగు పట్టుకుంటే ఇక్కడ దారాలు అంటుకున్నాయా వదిన అని కంటికి మంటికి బాష్పధార విపరీతంగా ఏడ్చినటువంటి వాడై మహానుభావుడు ఆయన అంటాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఏ అన్నగారు వదినగారు నా వల్ల ఇలా భూమి మీద పడుకున్నారో, ఏ అన్నగారైన రామచంద్రమూర్తి నా వల్ల నారచీరలు కట్టుకున్నాడో, ఎవరు తాపసి అయి దండకారణ్యంలో తిరుగుతున్నాడో, ఎవరు జటలు కట్టుకున్నాడో అటువంటి రామచంద్రమూర్తిలా నేను కూడా అద్య ప్రభృతి భూమౌతూ శీష్యేహం తృణేషువా ఫలమూలాసనో నిత్యం జటా చీరాణి ధారయం. ఈ క్షణం నుంచి ఇంకా 14 సంవత్సరములు పూర్తయ్యే వరకు నేను కూడా పట్టుబట్ట కట్టను, మెరుగైనటువంటి వస్త్రములు కట్టను, నేను కూడా నారచీరే కట్టుకుంటాను, మర్రిపాలు తెచ్చి నా తల మీద పొయ్యండి, నేను కూడా జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలములు తేనె దొరికినప్పుడు మాత్రమే మాంసాహారము. రాముడు అరణ్యంలో ఉన్నాడు కనుక ఈయనైతే కందమూలాలు తేనెతో ఉంటాను అని ప్రతిజ్ఞ చేసిన వాడై ఉత్తర క్షణం నారచీరలు కట్టుకుని ఆ కృష్ణాజినాన్ని మెళ్ళో వేసుకుని ఆభరణాలన్నీ తీసేసి మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకుని ఆ రోజు రాత్రి భరతుడు గంగా తీరంలో రాముడు ఎక్కడ పడుకున్నాడో ఆ పక్కన భూమి మీద పడుకుని నిద్రపోయాడు. నిద్ర ఎక్కడ పట్టింది? అసలు ఇంకా తెల్లవారక ముందే లేచిపోయాడు. లేచిపోయి గబగబా గబగబా శత్రుఘ్న ఇంకా నిద్రపోతున్నావా? తెల్లవారిపోయింది, అదిగో మనం రాముణ్ణి దర్శనం చేయడానికి వెళ్ళాలి, లే 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 అని లేపేశాడు.
లేపేస్తే శత్రుఘ్నుడు అన్నాడు, అన్నయ్య నాకు నిద్ర పట్టింది అనుకుంటున్నావా? నాకు ఎక్కడ నిద్ర పట్టింది అన్నయ్య, నాకు నిద్ర పట్టలేదు. నేను రాముణ్ణి చూద్దామని అనుకుంటున్నాను, తొందరగా గుహుణ్ణి పిలిస్తే గంగ దాటుదామన్నయ్య అన్నాడు. ఇంకా రేపు రాత్రే మనం బయలుదేరిపోతున్నాం వెంకటాచలం. రేపు రాత్రి పాటికి శేషాద్రి ఎక్కేసి పడుకుంటాం, రేపు ఈ పాటికి విజయవాడ వెళ్ళిపోతాం. 12 అయిపోయింది, రేపు ఈ పాటికి నెల్లూరుకి దగ్గరగా వెళ్ళిపోతుంటాం. అమ్మయ్య గూడూరు దాటిపోతాం, అమ్మయ్య రేణిగుంట వదిలేస్తుంది. తెల్లవారుజాము 4 గంటలకు లేచి రేపు ఈ పాటికి రేణిగుంటలో ఉంటాం. ఇలా తెల్లవారుతుంటే రేపు ఈ పాటికి ఇలా రైలు కిటికీలోంచి చూసేటప్పటికి అలా పెద్ద పెద్ద కొండలు, ఎర్రటి ఆ చర్యలు కనపడుతుంటాయి. ఆ స్వామివారి యొక్క నామాలు, శంఖం చక్రం కనపడుతుంటాయి. అమ్మయ్య వెంకటాచలం వెళ్ళిపోతామని తలుచుకుని అదే తలుచుకుంటూ పడుకున్నవాడు నిద్ర పట్టక తెల్లారిపోయింది, లే పెట్టి సర్దేసుకోవాలి, ఇవాళే ప్రయాణం అన్నట్టు ఇవాళే రాముణ్ణి దర్శనం చేయడం, లే శత్రుఘ్న అన్నాడు రాముడు. ఎంత సంతోషమో చూడండి ఆ రామదర్శనం అంటే. మనకి నేర్పాడు. నిజానికి వెంకటాచలంలోకి వెళ్ళి ఆనంద నిలయంలో వెంకటేశ్వరుణ్ణి చూడడం అనేటటువంటిది ఒక విషయం. కానీ అసలు వెంకటాచలం లోపల హృదయం ఉంటే, భక్తి ఉంటే, వెంకటాచలానికి పంచె పెట్టుకోవడం, ఉత్తరీయం పెట్టుకోవడం, సంధ్యావందనానికి కిట్టు పెట్టుకోవడం, అక్కడ చదువుకోవలసిన విష్ణు సహస్రం పుస్తకాలు ఎట్టుకోవడం, లలితా సహస్రం పుస్తకాలు ఎట్టుకోవడం, అక్కడేమో మనకి కళ్యాణం టికెట్ ఉంది కదా, పట్టుపంచి పెట్టుకోవాలి, కండువా పెట్టుకోవాలి. మనకి అర్చనానంతర దర్శనానికి పంచె కట్టుకోక్కర్లేదు, పర్వాలేదు, తెల్లటి వస్త్రం కట్టుకుంటాను, మామూలు నూలు పంచె పెట్టేయి, అక్కడ చలిగా ఉంటుందేమో అందుకని చెప్పి ఓ మంకీ క్యాప్ పెట్టేయి, ఓ స్వెట్టర్ పెట్టేయి. ఇన్ని మాట్లాడుకుంటూ అస్తమానం ఆ తిరుపతిని మానసికంగా తలుచుకోవడం. మనకి కాటేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వరాహస్వామి గెస్ట్ హౌస్లోనే తీసుకుందాం, తెల్లవారకట్ట స్వామి పుష్కరిణి కడతాను కదా, అక్కడ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ జాడించుకుని మనం అవన్నీ ఆరేసుకోవడానికి ఆరవు తొందరగాను. అందుకని కొంచెం ఓ పాత పంచె పెట్టుకుంటానని ఓ పాత పంచె పెట్టుకోవడం. ఇక్కడి నుంచే పెట్టి సర్దుకోవడంలోనే వెంకటాచల దర్శనం, పుష్కరిణి స్నానం అన్నీ తయారైపోతుంటాయి. అది ఎంత సంతోషమో, ఇదంత సంతోషం భరతుడికి పాపం ఆ రామదర్శనం కోసమని అంత సంతోషపడిపోయి లేపితే గుహుడు పరుగున వచ్చాడు, రండి మిమ్మల్ని దాటిస్తానన్నాడు. ఇంకక్కడి నుంచి కొన్ని లక్షల సైన్యం, ఆ సైన్యం అంతా ఈ ఆయుధం నాది, ఈ కత్తి నాది, ఈ శూలం నాది అని వెంటపడి వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ఓ పెద్ద చప్పుడు. ఇక్ష్వాకు వంశీయులకు ఒక లక్షణం ఉండేది, బహుశా తర్వాత శత్రువులు అందులో విశ్రాంతి తీసుకోకూడదనిలా ఉంది, ఎక్కడైనా వాళ్ళు విడిది చేసిన శిబిరాలు కాల్చేసేవారు. అందుకని ఆ శిబిరాలన్నింటినీ కూడా తగలబెట్టేశారు, అవన్నీ కాలిపోతున్నాయి. పెద్ద పెద్ద ఏనుగులు, ఈ ఏనుగుల్ని పడవలు ఎవరెక్కిస్తారు? అందుకని ఏనుగుల్ని నీళ్లలోకి వదిలేసి తేలికగా ఉన్నవి ఎక్కడికక్కడ రాజులు నివసించడం కోసమని ఇప్పుడు మనం బాత్రూములకి వాటికి ఒక రకమైన తలుపులు, తేలిగ్గా ఉన్న తలుపులు వేసుకుంటున్నామే, అలాంటి తలుపులు, బహుశా ప్లైవుడ్ తలుపులు అనొచ్చేమో, ప్లైవుడ్తో పోర్టబుల్ ఇళ్ళు కట్టి తీసుకొచ్చారు వాళ్ళు. అటువంటి ఇళ్ళు ఏనుగుల మీద పెట్టారట. పెడితే ఆ ఏనుగులు తుండాలు పైకెత్తి పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ ఆ నీళ్లల్లో తమ వీపులు, తుండాలు, కళ్ళు పైకెత్తి ఊపిరి పీలుస్తూ ఆ నీటికి అడ్డంగా ఈదుకుంటూ ఏనుగులు వెళ్ళిపోతున్నాయిట. గుర్రాలన్నింటినీ తీసుకొచ్చి కొన్ని పడవలు ఎక్కించారట, రథాలన్నింటినీ తీసుకొచ్చి కొన్ని పడవలు ఎక్కించారట. మొట్టమొదట పురోహితుడైనటువంటి వశిష్ఠుడు, ఆ వచ్చినటువంటి కాత్యాయనుడు, జాబాలి మొదలైనటువంటి వారు ఎక్కారట. ఆ వెనకాతల బ్రాహ్మణులు ఎక్కారట, ఆ వెనకాతల అంతఃపుర స్త్రీలు ఎక్కారట. అందులో స్వస్తికాలని కొన్ని పడవలుంటాయి, వాటికి పెద్ద పెద్ద గంటలుంటాయి, కొన్నింటికి మువ్వలుంటాయి, ఇవన్నీ చప్పుళ్ళు చేస్తుంటాయి. కొన్నింట్లో తెల్లటి ఆస్తరణములను పరిచారు. వీళ్ళందరూ ఆ పడవలెక్కారు, సైన్యం అంతా పడవలెక్కింది, ఎవరికి తగినట్టు ఆ పడవలెక్కారు. పడవలన్నీ ఎక్కిన తరువాత గుహుడు పడవల్ని బయలుదేరదీయమన్నాడు. ఈ పడవలన్నీ ఒకేసారి గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతుంటే చూసి తీరాలి ఆ సన్నివేశం. ఎవరికి వారే తెల్లవారుదామున గంగలో స్నానం చేసి పునీతులం అయిపోయాం, అమ్మయ్యా గంగా స్నానం చేశాం, రామదర్శనం అయిపోతుంది, వచ్చేస్తాడు రాముడు, ఎంత సంతోషమో అని అనుకుంటూ అందరూ రాముడు రావాలి అనుకుంటూ బయలుదేరి ఆ పడవలలో బయలుదేరి ఈవలి ఒడ్డుకు చేరుకున్నారట. చేరుకున్న తర్వాత గుహుడు కూడా వాళ్ళతో పాటు దిగిపోయాడు. దిగిపోగానే ఎప్పుడైనా అసలు డ్రైవర్ గారు దిగిపోయి క్లీనర్ గారికి లారీ ఇచ్చాడు అనుకోండి, ఎంత సంతోషమో వాడికి కాసేపు ఆ లారీ నడపడం. అలాగా అంత బాగా పడవలు నడపడం రాని వాళ్ళు తేలిగ్గా ఉన్న పడవలను నడుపుకొని వెనక్కి వస్తున్నారట. ఆ వచ్చేటప్పుడు బరువు లేక తేలిపోయేమో ఆ నావలు, వాటిని ఇంకా ఇదే సందు మళ్ళీ దొరుకుతుందా ఇలాంటి ఛాన్సు అని కుర్రాడికి హీరో హోండా తొక్కరా అని తండ్రి గారు ఇస్తే ఇలా వెళ్ళడం మానేసి ఇలా వెళ్ళినట్టు సర్పంలాగా వాళ్ళు అక్కడి నుంచి ఆ పడవల్ని ఇలా నడపడం మొదలుపెట్టారట. దాంతో పడవలన్నీ పాముల్లో విడుతున్నాయి ఏమిట్రా గంగలో.
ఇంతంత కెరటాలు వస్తున్నాయి, ఇంతంత నురుగొస్తోందని ఆవలి ఒడ్డున ఉన్న వాళ్ళు ఈ పడవల్ని విచిత్రంగా చూస్తున్నారట. ఎంత దర్శనం చేశారో వాల్మీకి మహర్షి మహానుభావుడు. అలా ఈ పడవలన్నీ మళ్ళీ వెనక్కి వచ్చాయిట. అటువైపుకి రథాలన్నీ దిగాయి. దిగిన తరువాత మళ్ళీ వాహనాలు ఎక్కారు. వాహనాలు ఎక్కి మళ్ళీ ప్రయాణం కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భరతుడు ఒక మాట అన్నాడు, మీ అందరూ ఇక్కడే ఉండండి, నేను ఇక్కడ దగ్గరలో భారద్వాజాశ్రమం ఉంది. భారద్వాజుడు మహానుభావుడు. ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమి నీ కోరిక అన్నారు. 100 సంవత్సరముల ఆయుర్దాయం కావాలన్నాడు. దేనికన్నారు. నేను వేదం చదవాలన్నాడు. ఇచ్చారు. అలా 3 మార్లు పుచ్చుకున్నాడు. మళ్ళీ 4వ మాట అడిగాడు, అవలేదా వేదం చదవడం అన్నాడు. అంటే ఇంకా అవలేదన్నాడు. వేదాలు ఎంత ఉంటాయో తెలుసా, చూడని చూపించారు. పర్వతాలు అంత ఉన్నాయి. నువ్వు చదివింది ఎంతో తెలుసా, 300 సంవత్సరాల్లో ఇదిగో 3 గుప్పిళ్ళంతా అక్కడున్న మట్టి చూడు, అంత వేదం చదివావు. వేదం అనంతం. దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అంత గొప్ప వేదం. అందుచేత నాయనా భారద్వాజ, నువ్వు చదివిన దానితో తృప్తి పడన్నారు. చదువుకి తృప్తి ఉంటుందా? చదువుకి తృప్తి ఉండదు. అందుకని బ్రహ్మగారి చేత ఆయుర్దాయాన్ని పొందినటువంటి మహానుభావుడు భారద్వాజుడు. విశేషమైనటువంటి తపస్సంపత్తి కలిగినవాడు. ఆయన చుట్టూ మృగములు కూడా తమ మధ్య ఉండేటటువంటి భేదభావాన్ని మరిచిపోయి తిరుగుతుండేవి. అటువంటి భారద్వాజుడు కూర్చునున్నాడు. అందుకని సైన్యాన్ని తనతో పాటు తీసుకెడితే ఆశ్రమాన్ని పాడు చేస్తాయని సైన్యాన్ని దూరంగా ఉంచి వశిష్ఠుణ్ణి మాత్రం దగ్గర పెట్టుకుని భరత శత్రుఘ్నులు ఇద్దరూ బయలుదేరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో మనకి భరతుడు నేర్పుతాడు జీవితంలో. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారంతో మాట్లాడడానికి వీల్లేదు. ఎవరి వాక్కు ఆశీర్వచనమో, ఎవరు తన ప్రార్థన చేత నీకు శుభాన్ని కల్పిస్తాడో అటువంటి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అందుకని తన పాదరక్షలు విడిచిపెట్టాడు. విడిచిపెట్టి పవిత్రమైన దుస్తులు కట్టుకుని తనకున్నటువంటి ఆయుధములన్నింటినీ పక్కన పెట్టేసి పైన ఉన్న తలపాగా తీసేసి కింద పెట్టేసి 2 చేతులు కలిపి నమస్కారం చేస్తూ వశిష్ఠుణ్ణి ముందుంచుకుని వెళ్ళాడు. వెళ్ళి భారద్వాజ మహర్షికి నమస్కారం చేద్దామని వెడుతుంటే భారద్వాజుడు చూశాడు దూరం నుంచే ఆ వస్తున్నటువంటి వశిష్ఠుణ్ణి. చూసి వస్తున్నవాడు బ్రహ్మర్షి. అందుకని తాను కూర్చుని ఉండకూడదు. భరద్వాజుడు లేచాడు. లేచి గబగబా ఎదురొచ్చి వశిష్ఠ మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. మన సంప్రదాయంలో ఏది చూసి గౌరవిస్తారంటే బ్రహ్మజ్ఞానాన్ని చూసి గౌరవిస్తారు. అందుకని ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన తర్వాత ఇరువురు మాట్లాడుకుంటున్నారు. భరతుడు అన్నాడు, మీ ఆశ్రమం అంతా సంతోషంగా కుశలంగా ఉందా? పక్షులు, మృగములు, మీకు కావలసినటువంటి పాలు, ధాన్యము, అగ్నిహోత్రము, యజ్ఞయాగాది క్రతువులు సక్రమంగా జరుగుతున్నాయా? మీకు ఏ ఇబ్బంది లేకుండా ఆశ్రమంలో తపస్సు మొదలైనవి నడుస్తున్నాయా అని అడిగాడు. మేమందరం కుశలంగా ఉన్నాం భరత. నీ అంతఃపురంలో అయోధ్యాపట్టణంలో అందరూ కుశలమా అని అడిగాడు భరద్వాజుడు. భరద్వాజుడు త్రికాలవేది, ఆయనకి తెలుసు దశరథ మహారాజు గారు మరణించినట్టు. అందుకే దశరథుడేడి అని అడగలేదు భరద్వాజుడు. అడగకుండా అయోధ్యలో ఉన్నవారు, అంతఃపురంలో ఉన్నవారు కుశలంగా ఉన్నారా అన్నాడు. అంటే అందరూ కుశలంగా ఉన్నారు మహానుభావ అన్నాడు. అంటే నువ్వు ఎందుకు వచ్చావు అరణ్యానికి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రామదర్శనం కోసం వచ్చాను అన్నాడు భరతుడు. అంటే భారద్వాజుడు అన్నాడు, కిమిహ గమనే కార్యం తవ రాజ్యం ప్రశాసతః ఏతదాచక్షమే సర్వం నహిమే శుద్ధ్యతే మనః కచ్చిన్న తస్యా పాపస్య పాపం కర్తుమిహేచ్ఛసి అకంటకం భోక్తుమన రాజ్యం తస్యానుజస్య చ. నీకు మీ తండ్రి గారు 14 సంవత్సరములు రాముణ్ణి అరణ్యానికి పంపించి రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యం పరిపాలించుకోవలసినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అయినా నువ్వు ఇంత సైన్యాన్ని తీసుకుని అరణ్యానికి వచ్చావు అంటే నా మనసులో శంక కలుగుతోంది. మహాపాపకార్యమైనటువంటి రామ హత్య కోసమని నువ్వు వచ్చావా? రాముణ్ణి చంపడం కోసం వచ్చావా భరత? ఆ రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి పితృవాక్య పరిపాలకుడై మహానుభావుడు తాపసిగా ఉండడం కోసమని ఇటువైపు వెళ్ళాడు. చిత్రకూట పర్వతంలో ఉన్నాడు. రాముణ్ణి చంపుదామని వచ్చావా? నాకు శంక కలుగుతోంది నిన్ను చూస్తే అన్నాడు. నిజంగా భరతుడి బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. గుహుడు అడిగాడంటే గహనగోచరుడు, తెలియదు, అరణ్యంలో ఉండేవాడు. అడిగాడు అనుమానపడి. త్రికాలవేది, అంత వేదాధ్యయనం చేసినవాడు, మహర్షి భారద్వాజుడు కూడా నన్ను ఈ మాట అడిగాడు. ఎంత బాధగా చెప్తాడో చూడండి సమాధానం. ఏమముక్తో భరద్వాజ
భరత ప్రత్యువాచ పర్యశృణయనో దుఃఖ వాచా సంసజ్జమానయ హతోస్మి యది మామేవం భగవానపి మన్యతే మత్తోన దోషమాశంకే నైవం మా మనుషాధి. మహానుభావ అని కన్నుల వెంట నీరు కారిపోతుండగా, నా దౌర్భాగ్యమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడగానే రాముణ్ణి చంపడానికి వచ్చావా అని అడుగుతారు. నీకు తెలియదా ఎందుకు వచ్చానో? రాముణ్ణి చంపడానికి వచ్చిన వాణ్ణి కానయ్యా, నువ్వు అడిగిన ప్రశ్న చేత నేనే చచ్చిపోయానయ్యా మహర్షి. గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, ఇంత మహర్షివి నువ్వు కూడా నన్ను ఈ మాట అడిగావు, నేను బ్రతికి ప్రయోజనం ఏమిటి? ఎవరి కోసం బతకాలి? ఎందుకు ఈ మాటలు పడ్డానికి బతకడం? నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. నీ మాట చేత నేను ఎన్నడో మరణించానయ్యా, కానీ నేను అందుకు రాలేదు. అరణ్యంలో ఉన్నటువంటి నా అన్నగారు రాజ్యపాలనం చెయ్యాలి. నేను ఎన్నడూ రాజ్యం కావాలని కోరలేదు, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కనీసం అటువంటి మాట నేను ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు. కానీ నాయందు ఉన్న విపరీత ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు అడిగింది 2 వరాలు. అడిగితే దశరథ మహారాజు గారు సత్యబద్ధుడై వరాలు ఇచ్చాడు. నాకు మేనమామ గారి ఇంటికి వచ్చాక తెలిసింది రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని. ఆ రాముడి పాదములు పట్టి తెచ్చి ఆయనకి మూర్ధాభిషిక్తుడిని చెయ్యాలని అరణ్యానికి వచ్చాను తప్ప రాముణ్ణి హత్య చేసేంత దుర్మార్గుణ్ణి కాను మహర్షి, నన్ను నమ్మండని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు. నిజంగా నాకు ఆ భరతుడి క్యారెక్టర్ చూస్తే అయోధ్యకాండలో ఆహా ఏమి భరతుడురా, నిజంగా ఒక్కసారి కోప్పడలేదు. మనం చెయ్యని పని ఎవడైనా 2-3 మాటలు అడిగాడు అనుకోండి, ఏంటంటే మీ గురించి ఇలా అంటున్నారని, 4వ వాడి మీద కస్సుమంటాం మనం. ఎంతమంది అడిగారండి, పనికి మాలిన వాడి దగ్గర నుంచి మహర్షుల వరకు అడిగారు. అడిగితే ఒక్కరి మీద కోపగించాల, ఎప్పుడు ఆ రాముడి మీద ప్రేమే. ఎంత గొప్పగా మాట్లాడతాడో మహానుభావుడు అని చెప్పుకున్న తర్వాత భరద్వాజుడు అంటాడు, జానే చైవన్మవస్థ్యం తే దృఢీకరణమస్వితి అపృచ్ఛం త్వాం తథాత్యర్థం కీర్తిం సమభివర్ధయన్. నాకు తెలుసయ్యా, నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడివి, నీ ధర్మం ఎటువంటిదో నాకు తెలుసు, నీకున్నటువంటి జ్ఞానం ఎటువంటిదో నాకు తెలుసు, నువ్వు ఇటువంటి దుశ్చేష్టలు చేసేవాడివి కావని కూడా నాకు తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకు అడిగానో తెలుసా భరత? నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నీ నోటి వెంట ఈ మాట రావాలి, వచ్చిన తరువాత నేను నిన్ను అభినందించాలి, అందుకు నీ మాట అడిగాను. నీ మాట యందు నీవు నిలబడెదవుగాక, నువ్వు యశస్సుని పొందెదవుగాక అని. నాయనా, ఇవాళ రాత్రి ఇవాళ పగటిపూట రాత్రి మా ఆశ్రమంలో ఉండండి, ఎందుకని మధ్యాహ్నం వేళకి చేరుకుంటున్నాడు, ఉండి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే భరతుడు అన్నాడు, మీ ఆతిథ్యాన్ని ఎప్పుడో స్వీకరించాను, మీరు అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, తేనిచ్చారు, కందమూలాలు ఇచ్చారు, ఇంకా నాకేమి ఇవ్వాలి? నాకేమి ఇవ్వక్కర్లేదు అన్నాడు. అంటే నీ సైన్యం ఎక్కడుందని అడిగాడు. అడిగితే సైన్యం ఇక్కడికి తీసుకొస్తే ఆశ్రమాన్ని పాడు చేస్తాయని దూరంగా నిలుపుదల చేశాను అన్నాడు భరద్వాజుడు. అంటే ఆయన అన్నాడు, అంత దూరంగా ఎందుకు నిలుపుదల చేశావయ్యా? ఆశ్రమానికి తీసుకురాకపోయావా? ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, ఇంకొక మాట మాట్లాడకో, నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసింది. ఎటువంటి ఆతిథ్యం? నీ గుర్రాలకి, నీ ఏనుగులకి, నీ లొట్టిపిట్టలకి, లొట్టిపిట్టలంటే ఒంటెలకి, నీ వెనకాతల వచ్చినటువంటి సైన్యానికి, దానితో పాటుగా నీ పురోహితులకి, నీ మంత్రులకి, నీ తల్లులకి, నీకు ఎవరికి ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను. అందుకని భరత, ఇవాళ ఇక్కడ ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళు అన్నాడు. అంటే మహాత్ములు ఏం చేయలేరు కనుక భరతుడు అన్నాడు, మీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా కానివ్వండి అన్నాడు. వెంటనే వెళ్ళాడు, ఒక్కసారి ఆచమనం చేశాడు ఆ మహానుభావుడు భరద్వాజుడు. కూర్చుని చూడండి, మహర్షుల యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందో వారు తాము అనుభవించారు. కానీ భరతుడన్న మాటకి పొంగిపోయాడు. సరికదా, ఒక అగ్ని పరీక్ష కూడా పెడుతున్నాడు. అందుకని ఎటువంటి ప్రార్థన చేశాడో చూడండి దేవతల్ని. ఆహ్వయే విశ్వకర్మాణ అహం త్వష్టారమేవచ ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతాం ఆహ్వయే లోకపాలాం స్త్రీన్ దేవాన్ శక్రముఖాంస్తథా ఆతిథ్యం కర్తుమిచ్ఛామి తత్ర మే సంవిధీయతాం ఆహ్వయే దేవగంధర్వాన్ విశ్వావసు హాహాహుహూన్ తథైవప్సరో దేవి గంధర్వీశ్చాపి సర్వశః ఘృతాచీమధ విశ్వాచీం మిత్రకేశీమలంబుసాం నాగదంతాంచ హేమాంచ సోమామద్రికృతస్థలాం
ఇహమే భగవాన్ సోమో విధత్త అన్నముత్తమం భక్ష్యం భోజ్యం చ చోష్యం చ లేహ్యం చ వివిధం బహు విచిత్రాణి చ మాల్యాని పాదపప్రచ్యుతాని చ సురదీని చ పేయాని మాంసాని వివిధాని చ తస్మిన్ బిల్వాన్ కపిత్థాశ్చ పనసా బీజపూరకాః ఆమలక్యో బభూవుశ్చ చూతాశ్చ ఫలభూషణ తత్ర రాజాసనం దివ్యం వ్యజనం ఛత్రమేవ చ భరతో మంత్రిభిః సాక అభ్యవర్తత రాజవత్ ఆసనం పూజయామాస రామాయ బిప్రణమ్య చ వాలం వ్యజనమాదాయ న్యషీదత్ సచివాసనే నారదస్తుంబురుర్గోపః ప్రవరా సూర్యవర్చసః ఏతే గంధర్వరాజానో భరతస్యాగ్రతో జగుః అలంబుసా మిశ్రకేశీ పుండరీకాధవామన ఉపాన్ నృత్యంస్తు భరతం భరద్వాజస్య శాసనాత్ యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథేవనే ప్రయాగేతాన్యదృశ్యంత భరద్వాజస్య తేజసా ఇక్షూంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ మాహవాన్ ఇక్ష్వాకు వరయోధానాం చోదయంతో మహాబలాహ అని మహానుభావుడు ఒక్కసారి ఆచమనం చేసి ఆ విశ్వకర్మని ప్రార్థన చేశాడు, త్వష్టని ప్రార్థన చేశాడు. ఇక్కడ రాజకుమారులైనటువంటి వారు భరత శత్రుఘ్నులు వచ్చారు, ఆయన వెనకాతల సేనాబలం వచ్చింది, పురోహితులు వచ్చారు, మహర్షులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, వారితో పాటు సైన్యం వచ్చింది. వీరందరూ ఎవరెవరు ఎటువంటి భవనములలో నిర్మించాలో అటువంటి భవనములను విశ్వకర్మ నీవు నిర్మించదవుగాక అన్నాడు. అనేసరికి రాజులు కానీ ఉండవలసి వస్తే వాటిని హర్మ్యములు అంటారు, బాగా ధనమున్న వాళ్ళు ఉంటే ప్రాసాదములు అంటారు. ఎవరెవరికి ఎటువంటి గృహాలు నిర్మించాలో అటువంటి గృహాల్ని ఉత్తర క్షణంలో విశ్వకర్మ నిర్మించేశాట. వెంటనే ఒక్కసారి కుబేరుడిని ప్రార్థన చేశారు. కుబేరా, నీ దగ్గర ఉండేటటువంటి కొన్ని వేల మంది అప్సరసల్ని పంపించమన్నారు. బ్రహ్మగారిని ప్రార్థన చేశారు, నీ దగ్గర ఉండేటటువంటి అప్సరసల్ని పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హూహు అనేటటువంటి దేవగాయకులు ఇక్కడికి రావాలన్నారు. వారితో పాటుగా ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి, నదులుగా ప్రవహించాలి. అలాగే పులియబెట్టినటువంటి పళ్ళలోంచి, పులియబెట్టినటువంటి పిండిలోంచి, పులియబెట్టినటువంటి బెల్లంలోంచి పుట్టినటువంటి సొరలతో కూడినటువంటి కళ్ళుతో కూడినటువంటి నదులు ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసినటువంటి ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాల్లా అన్నపురాసులు ఏర్పడాలి. అందులో తినడానికి కావలసినటువంటి భక్ష్యములు, అన్నం లాంటివి, వాటితో పాటుగా తినడానికి కూరలు, నాలుకతో నాకడానికి పచ్చళ్ళు, ఇలా ఇలా చేతిలో పట్టుకుని జుర్రడానికి కావలసినటువంటి లేహ్యములు, ఇవన్నీ సిద్ధం కావాలి. ఇవన్నీ సిద్ధమైన తర్వాత మళ్ళీ జీర్ణం అవ్వడానికి శొంఠి, లవంగము, ఇంగువ మొదలైనటువంటివి కరిగినటువంటి యవనపు పెరుగు కావాలి. యవనపు పెరుగు అంటే అది తాగితే జీర్ణం అవుతుంది. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్నటువంటి పెరుగు పుట్టాలి. అన్నంలో కలుపుకోవడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. ఇదంతా అయిపోయిన తరువాత వీళ్ళు మొహం కడుక్కోవడానికి అందమైనటువంటి బ్రష్లు రావాలి. దీనితో పాటుగా వాళ్ళు పళ్ళు తోముకునేటప్పుడు ఆ బ్రష్ మీద పెట్టుకోవడానికి మంచి దంతకాష్టములు అంటారు, పళ్ళు తోముకునే పుల్ల ముక్కలు, ఆ బ్రష్ల్లో ఉంటాయి మెత్తటి వాటితోటి. వాటితో పాటుగా వాటి మీద పెట్టుకోవడానికి కావలసినటువంటి పేస్ట్లు రావాలి. పేస్ట్ అని నేను తొందరగా అర్థం కావడానికి అంటున్నాను, కానీ వాళ్ళు కాయచూర్ణములు అన్నారు, అంటే పౌడర్ లాంటిది, పేస్ట్ లాంటిది, అవి రావాలి. దానితో పాటుగా మంచి ఆమలకం అంటే ఉసిరికాయలతో చేసిన ముద్ద రావాలి. దాన్ని ఒంటికి రాసుకోవాలి, జుత్తుకి రాసుకోవాలి. దానితో పాటుగా మంచి సున్నిపిండి తేవాలి. ఇవన్నీ మంచి మంచి బంగారు పాత్రలలో పెట్టాలి. నూనె బంగారు పాత్రల్లో పెట్టాలి. కొన్ని వేల మంది అప్సరసలు రావాలి. ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోపెట్టాలి. ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టాలి. వాళ్ళకి చక్కగా స్నానం చేయించాలి. వాళ్ళు ఒంటికి అంగరాగములు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇందులో బాగా గడ్డాలు పెంచుకున్నటువంటి ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళ గడ్డం దువ్వుకోవడానికి మంచి మంచి కూర్చెలు రావాలి బంగారు పిడిలతోటి. ఆ కూర్చెలు సిద్ధం కావాలి. మళ్ళీ వీళ్ళు ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది. అందుకని తొందరగా జీర్ణమైపోవడానికి డైజిన్ ట్యాబ్లెట్ల లాంటి ఔషధాలు రావాలి.
ఇవి తినాలి. అందుకని ఓ సోముడా చంద్రుడా నువ్వు వీటిని సిద్ధం చెయ్యాలి. ఇక్కడ పులుసులు కూరలు పచ్చళ్ళు ఇవన్నీ ఏరులుగా ప్రవహించాలి. అప్సరసలు వచ్చి నాట్యాలు చెయ్యాలి. ఇక్కడ ఇప్పటికిప్పుడు పెద్ద పెద్ద పెళ్లతో కపిత్త వృక్షాలు పుట్టాలి. అంటే వెలగ చెట్లు, పనస చెట్లు, పెద్ద పెద్ద పళ్ళు ముగ్గిపోయి సువాసనలు రావాలి. ఎక్కడెక్కడ నుంచో చిలుకలు రావాలి. వాటితో పాటుగా చైత్రరథం రావాలి. కుబేరుడు యొక్క చైత్రరథం అత్యంత ఆనందంగా హంసలతో కలకూజితాలతో కోయిలలతో ఉంటుంది. అటువంటి చైత్రరథం రావాలి. బాగా ఆరముగ్గిన మామిడి పళ్ళతో మామిడి చెట్లు పుట్టాలి. దానితో పాటుగా ఇక్కడ కుంకుడి చెట్లు పుట్టాలి. తలస్నానాలు చెయ్యడానికి కావలసినటువంటి షాంపూ లాంటి చక్క నురుగు తెచ్చేటటువంటివి, జుత్తుకి సువాసన ఇచ్చేటటువంటి మంచి మంచి గుండెలు రావాలి. ఇవన్నీ సిద్ధం కావాలి. వీళ్ళకి స్నానం చేయించాలి. అంటే ఒక్కొక్కడిని కూర్చోపెట్టి మళ్ళీ ఆ ఏనుగులకి దగ్గరుండి వాటి జీవితంలో తిననట్టుగా బెల్లంతో కలిపినటువంటి ముద్దల్ని తెచ్చి వాటి నోళ్లలో పెట్టి ఇంకా తిను ఇంకా తిను అని తినిపిస్తున్నారట. గుర్రాలకి వాటి జీవితంలో తిననటువంటి దాణా తినిపిస్తున్నారట. గంధర్వులు వచ్చారు, యక్షులు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు, అప్సర స్త్రీలందరూ వచ్చారు. ఒక్కొక్కరిని కూర్చోపెట్టి నలుగు పెట్టి ఒక్కొక్కరికి నలుగు పెట్టి స్నానం చేయించారట. వేడి నీటి ఏర్లు పుట్టేట. అది కూడా బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు. మీద పోసేటప్పటికి ఎవరు ఎంత వేడి భరించి ఆనందాన్ని పొందుతారో అంత వేడి నీరు ఉండాలట. ఒక్కొక్క పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కొంచెం వేడి నీళ్లు పోసారనుకోండి క్యారం అంటాడు. ఒక్కొక్క పిల్లని ఒళ్ళో పడుకోబెట్టుకుని వేడి నీళ్లు పోస్తుంటే కుయ్యంద కయ్యందో హాయిగా చక్కగా వేడి నీళ్లు పోస్తుంటేనే నిద్రపోతారు. మా అమ్మాయి అలా నిద్రపోయేది, అందుకు చెప్పా. అందుకని అలా చక్కగా తొడల మీద పడుకోబెట్టుకుని వేడి నీళ్లు పోసి ఇలా తీసుకొచ్చేటప్పటికి ఉయ్యాల్లో పడుకోబెట్టేటప్పటికే నిద్రపోతుంటే ఆ చిన్న చిన్న మెత్తటి కుచ్చులు పెట్టి వాళ్ళ ఒంటి నిండా పిల్లలకి రాసినట్టు ఇలా మెడ కింద అది పౌడర్లు రాస్తే ఎన్నాళ్ళకి పట్టింది రా మనకి భాగ్యం అనుకున్నారు వాళ్ళు. అలా చక్క ఒంటి నిండా అంగరాగములు రాయాలి. మంచి మంచి పలహారాలు రావాలి. మంచి మంచి సురలు రావాలి. ఆ కళ్ళు తాగాలి. ఈ పదార్థాలన్నీ తినాలి. ఇవన్నీ నాట్యాలు చెయ్యాలి. వీటితో పాటుగా వెలగ చెట్లు మృదంగాలు వాయించాలి. మళ్ళీ హాస్యం ఉండాలి కదా. వెలగ చెట్లు మృదంగాలు వాయిస్తాయిట, పనస చెట్లు నాట్యాలు చేస్తాయిట. అటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు జరగాలి. వీటితో సరిపోదు, బ్రహ్మాండమైనటువంటి హర్మ్యం ఏర్పడాలి. దానిలోకి భరతుడు ప్రవేశించాలి. భరతుడు తన మంత్రులతో సేనాపతులతో కలిసి లోపలికి వెళ్ళాడు. వెడితే దానికి మధ్యలో ఒక బ్రహ్మాండమైన వేదిక. ఆ వేదిక మీద కనకపు సింహాసనం చూసి తీరాలి. దాని వెనకాతల చంద్రమండల సన్నిభమైనటువంటి గొడుగు. అటువంటి గొడుగు పక్కనేమో ఛత్రచామరాలు ఇన్నున్నాయిట. లోపలికి వెళ్ళిన తరువాత భరతుడు ఎక్కడ కూర్చుంటాడో చూస్తున్నాడు భరద్వాజుడు. భరతుడు లోపలికి వెళ్ళాట. ఇన్నిటిని చూసిన తరువాత నేను వచ్చానని ఏర్పాటు చేశారని వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారనుకోండి, ఇహ చెప్పడు రాముడు ఎక్కడున్నాడు. భరతుడు లోపలికి వెళ్ళాటంటే అధికారం మీద వ్యామోహం ఉంది. ఎంత పరీక్ష పెట్టాడో చూడండి. లోపలికి వెళ్ళాట భరతుడు. సింహాసనం దగ్గరికి వెడుతున్నాడు, చూస్తున్నాడు భరద్వాజుడు. వెళ్ళాడు. ఆ పాదపీఠం మీద అన్నగారైనటువంటి రామచంద్ర ప్రభువు కూర్చుని పాదపీఠం మీద పాదాలు పెట్టుకున్నట్టుగా భావించాడు. మనకి నేర్పుతున్నాడు పూజ ఎలా చెయ్యాలో. తల ఉంచి ఆ పాదపీఠం మీద శిరస్సు ఆయన పాదాలకి తగిలినట్టుగా భావించట. చేతిలో ఆ చామరం పట్టుకున్నట్ట. అన్నగారు అందులో కూర్చున్నారని ఒక్కసారి విసిరి ఒక మంత్రి ఎక్కడ కూర్చుని సలహా చెప్తాడో అలా సింహాసనానికి నమస్కారం చేసి, ఇవన్నీ రామచంద్రమూర్తికి జరుగుతున్నాయి, నాకు కాదు, నా గొప్ప కాదు, రాముడి తమ్ముణ్ణైనందుకు నేను పొందానని చామరం పట్టుకుని వచ్చి మంత్రి కుర్చీలో కూర్చున్నట్టే. కూర్చుంటే చూశాట భరద్వాజుడు. ఒక్కసారి రంభ మొదలైనటువంటి వారు వచ్చి నాట్యం చేశారు. నారదుడు, తుంబురుడు, హూహూ మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఇంతలో కొద్దిగా ఏదైనా కాస్త తాగితే బాగుంటుందేమో అనుకున్నట్ట భరతుడు. ఒక పాయసపు నది ప్రవహించింది అక్కడ. ప్రవహిస్తే ఆ ఒడ్డు నుంచి తీసుకుని కాంచన పాత్రలు వచ్చేసాయి. ఎవరికి కావలసిన కాంచన పాత్ర వారికి. అందులో ముంచుకున్న పాయసం తాగడమే. జీడిపప్పు, యాలుకలు మీ ఇష్టం, ఇంకా మానసికంగా ఊహించుకోండి. ఆ కాంచన పాత్రతో తీసుకుని గడగడ కావలసినంత పాయసం తాగడమేట. అంతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అబ్బా పాయసం తాగి నోరు చాలా ఇదిగా ఉంది, కాస్త సాంబారు ఇడ్లీ అంటే అనుకోకండి, అలా ఇడ్లీలు అవి ఎప్పుడేం లేవు, ఉదాహరణకి చెప్పాను అనుకుంటే అంతే. ఆ రెండు నదులు వస్తాయి. ఓ రెండువి తీసుకోవడం, కాస్త గరిటతో తీసి ఇలా పోసుకోవడం, చక్కగా నోట్లో వారేసుకోవడం. చెంచా అనుకుంటే పుట్టేస్తుంది చెంచా. అలా ఏది కావాలంటే అది, అలా ఏర్పాట్లు జరిగాయిట. ఇన్నిటినీ అనుభవించారట. సూపరంగా తాగేసి ఉన్నారేమో.
ఆ సైన్యం అంతా ప్రతి సైనికుడు ఇవి తాగేసి కడుపు ఉబ్బిపోయి పడుకుంటే అప్సరసలు వచ్చి కాళ్ళు పడుతున్నారట, సేద తీరారా సేద తీరారా అని. వాళ్ళు అన్నారట, వెనక్కి అయోధ్య వద్దు, ముందుకి చిత్రకూటం వద్దు, ఉంటే భరద్వాజాశ్రమంలో ఉందాం. షహబాష్, గొప్ప ప్రయోజనం లభించింది, ఎంత అందంగా ఉందో అని తాగి సంతోషంతో కేకలేస్తున్నారట. ఎంత ఆనందం, ఎంత ఆనందం, జీవితంలో పొందలేదు ఈ ఆనందం అని. ఏనుగులు గుర్రాలు కూడా ఆనందపడిపోతున్నాయిట. తెల్లవారింది, అన్నీ అదృశ్యమైపోయి. ఎక్కడివాడు అక్కడే. అబద్ధమా? ఒంటి మీద అంగరాగాలున్నాయి, నోళ్లల్లోంచి వాసనలు వస్తున్నాయి, రాత్రి తాగి పడుకున్న వాసన, అందుకని వాసనలు వస్తున్నాయి. ఒంటికి రాసినటువంటి అంగరాగాలు, కట్టుకున్న బట్టలు, వేసుకోవడానికి చెప్పులు కూడా కుప్పలు పోశారు. మీ సైజు అక్కడ, మీ సైజు ఇక్కడ నరిచారట అప్సరసలు వచ్చి. వీళ్ళ కాళ్ళకు వచ్చి చెప్పులు దొరికారట. మనం వెళ్ళేదో చెప్పుల కొట్లో అక్కడొక్క చోట చాలా టీవీగా కూర్చుంటాం, ఇలా పీఠం మీద పెడితే వాడు వచ్చి పాపం ఏదో రేఖామయద్ధసు సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై అన్నట్టు ఏదో శ్రీ మహావిష్ణువు పాదాలు చూసినట్టు చూసి దాన్ని లెక్క పెట్టి కొలత తీసి అంత చెప్పోటట్టుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ వరకు బాగుంటుంది. చివర 99 పైసలతో ఉన్న బిల్లు చూసినప్పుడే గుండె బదలవుతుంది. అందుకని ఆ చెప్పులు కూడా ఎక్కించారట కాళ్ళకి. ఎంత సంతోషపడిపోయారో. ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలు ఏమీ లేవు. ఇప్పటి వరకు వాళ్ళు ఏం కోరుకున్నారో అవన్నీ అదృశ్యమైపోయాయి. ఎందుకని రేపు ఉదయం వరకే ఇస్తానన్నాడు, ఆతిథ్యం అయిపోయింది. పెళ్లివారికి 3 పూట్లు అంటే 3 పూట్లే. మళ్ళీ ఆ తర్వాత వరండాల్లో టచ్ ఆడి బస్సు రాలేదు ఇంకా, బస్సు రాలేదు ఇంకా అంటే మీరు వెళ్ళేటప్పుడు మధ్యలో కనక విలాస్ అని ఉంటుందండి, భోజనాలు బాగుంటాయంటారు ఆడపిల్లివారు. అంటే తెలివితేటలుగా అయా మధ్యాహ్నం భోజనాలు ఎట్టం అని దాని ఉద్దేశం. అంటే నేను ఎవరిని ఉద్దేశించి విషయాలు చెప్పట్లేదు మా ప్రభు. అందుకని ఇంత అందంగా చక్కగా అన్నీ అదృశ్యం అయిపోయాయంటే అబ్బాయి మీరు బయలుదేరచ్చని చెప్పేశాడు భరద్వాజ మహర్షి. చెప్పేసిన తర్వాత అందరూ బయలుదేరి ఇంకా వెడదామని చెప్పి సిద్ధపడుతూ భరతుడు వచ్చి ఒక్కసారి ఆ భరద్వాజ మహర్షి యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు. ఉనికిపోతూ పాపం కౌసల్య సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకుని, అబ్బో ఏమిటో ఇవాళ కథ నడవట్లేదు, సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకుని కైకా వచ్చి ఆయన పాదాలకి నమస్కారం చేశారు భరద్వాజ మహర్షికి. నమస్కారం చేస్తే ఆయనకి తెలుసు ఎవరెవరో భరద్వాజుడికి. ఆయన త్రికాలవేది, ఆ మాత్రం తెలియదు, ఏమీ తెలియనట్టు భరతుణ్ణి పిలిచాడు. పిలిచి, భరత ఈ ముగ్గురు నీ అమ్మలు కదా, ఇందులో ఎవరో నాకు చెప్తావా ఒక్కసారి అన్నాడు. అంటే భరతుడు వెంటనే చెప్పాడు, యామిమాం భగవన్ దీనాం శోకానశనకర్షితాం పితుర్షి మహిషీం దేవీం దేవతామివ పశ్యసి ఏషాతం పురుష వ్యాఘ్రం సింహ విక్రాంతగామినం కౌసల్యా సుషివే రామం ధాతారం అదితిర్యథ. ఈవిడ ఉనికిపోతూ ఉన్నటువంటి ఈ అమ్ముందే సుమిత్ర యొక్క చెయ్యి పట్టుకున్నటువంటి తల్లి. ఈ తల్లే సింహంలా నడవగలిగినటువంటి వాడు అదితి ధాతని కన్నట్టు రామచంద్రమూర్తిని కన్నటువంటి మా అమ్మ కౌసల్య. ఈ రెండవ ఆవిడుందే, అస్యా వామభుజం శ్లిష్ట ఏషా తిష్టతి దుర్మనాః కర్ణికారస్య శాఖేవ శీర్ణ పుష్పావనాంతరే ఏతస్యాస్తు సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణ్యౌ ఉభౌ లక్ష్మణశత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ. లక్ష్మణశత్రుఘ్నులు అపారమైనటువంటి వీరులు, పరాక్రమవంతులైనటువంటి ఇద్దరిని కన్నటువంటి తల్లి సుమిత్ర. ఆవిడే కౌసల్య యొక్క చెయ్యి పట్టుకుంది. సిగ్గుపడుతూ వ్రీళితాం అని ముఖం చూపించలేక సిగ్గుపడుతూ వచ్చి కైకేయ నమస్కారం చేసి అక్కడ నిలబడింది. ఆయన ఒక్కసారి ఆ కైక వంక చూపించాడు. యస్యాహ కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితోగతౌ రాజపుత్ర విహీనశ్చ స్వర్గం దశరథోగతః క్రోధనామకృత ప్రాజ్ఞాం దృప్తాం సుభగమానినీం ఐశ్వర్య కామాం కైకేయీ అనార్యానూర్య రూపిణీం మమైతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహతదాత్మనః. ఆవిడ గురించి చెప్పేటప్పుడే త్రాచుపాం బుసలు కొట్టినట్టు కొట్టి కన్నుల వెంట నీరు కారుస్తూ, ఏ రామచంద్రమూర్తి కౌసల్యాతనుడు అరణ్యవాసానికి వెళ్ళాడో రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి పాపచరిత్ర కలిగినది, కట్టుకున్నటువంటి భర్త మరణించడానికి హేతువైనటువంటి దుష్ట చరిత్రం కలిగినటువంటిది. తను చాలా ఎప్పుడూ క్రోధంగా ఉండేది, అన్ని కోరికలకి ఆలవాలమై ఎప్పుడూ కోరికలు కోరుకుంటుండేది.
తాను చాలా సౌందర్యస రాశినని విర్రవీగేది, తనకేమీ తెలియకపోయినా అన్నీ తెలుసుననేటటువంటి అహంకారం ఉన్నది. అటువంటి దుర్మార్గురాలైన ఈ కైక నా ఈ దుఃఖానికి కారణమైనటువంటి నా తల్లి అని పరిచయం చేశాడు. పరిచయం చేస్తే చూశాడాయన. చూసి భరద్వాజుడు అన్నాడు, భరత, నువ్వు ఈ మాట చెబుతావో చెప్పవో అనే నేను ఈ ప్రశ్న వేశాను. కానీ ఒక్క విషయం తెలుసుకో, న దోషేణా వగంతవ్య కైకేయీ భరతత్వయ రామ ప్రవ్రజాసనం హేత సుఖోదర్కం భవిష్యతి దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రజాసనాదిహ. ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైనటువంటి మాట వాస్తవమే. కానీ ఈవిడ ఇలా కోరడం దేవానాం దానవానాంచ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజసాదిహ. రాముడు అలా ప్రవాసమునకు వెడితే తప్ప, అరణ్యవాసమునకు వెడితే తప్ప దేవతలకి ఋషులకి రక్షణ కలగడం అనేటటువంటిది జరగదు. అలా జరగాలంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టుగా దేవతలు కైక చేత పలికించారు. అందుచేత భరత, నువ్వు ఇంకెప్పుడు కైక యందు దోషం పట్టకు. ఆవిడ దోషం ఏం లేదు. ఇది రాముడు అరణ్యవాసం చేస్తే తప్ప రాక్షస సంహారం జరగదు. రావణ సంహారాన్ని దృష్టిలో పెట్టుకుని భరద్వాజుడు చెప్తున్నాడు. అందుకని దేవతలు ప్రేరణ చేసి కైక చేత పలికించారు ఈ మాట. అందుచేత నాయన, ఈ మాట ఇంకెప్పుడు చెప్పకు, కైకని దూషించకు, తల్లిని చూసి నమస్కారం చేసి మర్యాదగానే మాట్లాడు అన్నాడు. తప్పకుండా మహాప్రభో, మేము బయలుదేరుతాను, రాముడు ఎక్కడున్నాడన్నారు. అంటే రాముడు నువ్వు ఇలా దక్షిణాభిముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే అక్కడ ఇరుకైనటువంటి దారి వస్తుంది. జాగ్రత్తగా ఏనుగుల్ని, రథాల్ని, గుర్రాల్ని నడుపుకుంటూ వెడితే అక్కడ చిత్రకూట పర్వత శిఖరం మీద రాముడు మందాకిని నది పక్కన ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూడమన్నారు. ఈలోగా అక్కడ చిత్రకూట పర్వత శిఖరం మీద ఆశ్రమం కట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి ఆ మందాకిని ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ, సీతమ్మ, నువ్వు లక్ష్మణుడు నా పక్కనుండగా ఈ గంగానదిలో స్నానం చేస్తూ ఈ కిన్నెరులందరినీ చూస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఈ వనాల్ని, ఈ మృగాల్ని, వీటి యొక్క అందాల్ని, ఈ పర్వత చర్యల్ని, దీని యొక్క శిఖరాల్ని, ఇక్కడున్న చెట్లని, వీటికి ఉన్న పళ్ళని, ఇక్కడున్న పక్షుల్ని, ఇక్కడున్న మృగాల్ని, చుక్కలున్న జింకల్ని, చుక్కలు లేనిటువంటి జింకల్ని, మంచి మంచి కొమ్ములున్న లేళ్లని, కొమ్ములు లేని లేళ్లని, రకరకాల జంతువుల్ని, పెద్ద పెద్ద ఏనుగుల్ని, అవి చెట్లని ఒరుసుకుంటున్నటువంటి దృశ్యాల్ని, వీటన్నింటినీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో సీత, నాకు అయోధ్య జ్ఞాపకమే రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికలో గడిచిపోతాయి అనిపిస్తోంది. నువ్వు విదేహ వంశానికి చెందిన దానివి కదా, ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. హే సీతే అని పిలిచేవాట. జానకి అని పేరుంది ఆవిడికి, జనక మహారాజు గారి కూతురు కాబట్టి. వైదేహి అని పేరుంది, విదేహ వంశంలో పుట్టింది కాబట్టి. మైథిలి అని పేరుంది. ఇన్ని పేర్లున్నా రాముడు ఎప్పుడు అలా పిలిచేవాడు కాదు, సీత అని పిలిచేవాడు. సీత అని ఎందుకు పిలిచేవాడో తెలుసా? సీత అని పిలిస్తే, సీత అంటే నాగటి చాలుకు పుట్టినదానా, నేను కూడా ఒక తల్లి కడుపులో వాసం చేసి బయటికి వచ్చాను. సీత, నువ్వు అలా పుట్టినదానివి కావు, నువ్వు జన్మ చేత నాకన్నా ఒక మార్క్ ఎక్కువ సంపాదించుకున్నావు అని సీత సీత అని పిలిచేవట. సీత అన్న పేరు కారుణ్యానికి పరాకాష్ట. ఎక్కడ అసలు ఏ ఇంట్లో సీత సీత అని పిలుపు వినపడుతుందో, ఏ ఇంట్లో సీత సీత అని పేరు వినపడుతుందో ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షానికి నిలయం అయి ఉంటుంది. కానీ మరి అదృష్టమో దురదృష్టమో ఎవరు చేసిన ప్రచారమో నాకు తెలియదు, కానీ సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని ఇవాళ రేపు సీతమ్మ పేరు పెట్టుకోరు. ఆశ్చర్యకరమైన విషయం, మనం ప్రారంధం అనుభవించడానికి వచ్చాం, సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తే ఏది జీవితం అంతా సుఖం అనుభవించినటువంటి దేవతా స్త్రీ పేరు పెట్టండి, కష్టం లేకుండా ఉంటుందా? ఉండదు. సీత సీత అని మీరు పిలిస్తే సీతమ్మ అనుగ్రహం కలిగితే ఆచంద్రతారార్కం పేరు తెచ్చుకునేటటువంటి లక్షణాన్ని పొందుతుంది. ఇవాళ శుభలేఖ వేస్తే మనం ఏం రాస్తాం? జానక్యాహ కమలాంజలిపుటేయాహ పద్మరాగాయితాహ నిస్తారాఘవమస్తకే చ విలసత్కృంధ ప్రసూనాయితాహ అని రాయిట్లా. సీతారాముల్లా 10 కాలం బ్రతకండి అంటాం. సీతారాములలా బ్రతకడం అంటే
భర్త మనస్సు తనదిగా ఉండడం, తన మనస్సు భర్తదిగా ఉండడం. అంతేకాని ఇద్దరు అస్తమానం బెడ్రూమ్లో మంచం మీద కూర్చుంటే సంసారం కాదు. అది కాదు ఆదర్శ దాంపత్యం అంటే. ఆయన మనస్సు నీ దగ్గర ఉండాలి, నీ మనస్సు ఆయన దగ్గర ఉండాలి. అది ఆదర్శ దాంపత్యం అంటే. ఇది సీతారాములు చూపించారు. సీతమ్మ తల్లి లాంటి పేరు, సీతమ్మ లాంటి నామం ప్రపంచంలో లేదు. ఎందుచేతనంటే ఏమి సీతమ్మ? సీత అని పిలిస్తే చాలు, ఆవిడ దగ్గరికి వెళ్ళి పడిపోతే చాలు, రక్షణ ఇచ్చేసింది తల్లి. అటువంటి స్వరూపం ఎక్కడా లేదు. సీతమ్మ అనిపిస్తే హనుమ అంతటి వారు శిశుపావృక్షం నుంచి చూసి, ఛీ రాముడు గుండె కాదు బండ, ఇటువంటి అమ్మని విడిచిపెట్టా ఇంకా బతికున్నాడు అన్నారు. అది సీతమ్మ అంటే, అది సౌజన్యం అంటే. రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా భావించిన వాడు సీతమ్మ దర్శనమైతే మా రాముడు గుండె కాదు బండ అన్నాడంతే. ఇటువంటి సీతమ్మ వదిలి ఉన్నాడా అని. అటువంటి తల్లి సీతమ్మ. సీతమ్మ పేరు చెప్తే రాముడు పొంగిపోతాడు. అటువంటి సీతానామం ఆ నామం. అందుచేత ఆ సీతమ్మ దగ్గరికి వచ్చి ఇవాళ ఏమని పిలిచాట? సీత అనలేదట, వైదేహి అన్నట్ట. నేను రాముణ్ణి కదా, నాకు ఈ నదిని చూస్తుంటే, ఈ పక్షుల యొక్క కలకూజితాలు వింటుంటే, సాయంకాలం పూట్ల అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి జింకల్ని చూస్తుంటే, లేళ్లని చూస్తుంటే, ఆ నదులలో విహరించేటటువంటి కిన్నెర స్త్రీలని చూస్తుంటే నాకనిపిస్తుంది, ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఈ కొండ ఎంత బాగుందో, ఏనుగులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. నువ్వేమిటో ఎప్పుడు నా వంక చూసి నేను చెప్తుంటే ఓ చిరునవ్వు నవ్వుతావు. అవునులే, నువ్వు వైదేహివి కదా, విదేహ వంశంలో జన్మించావు, నీకు శరీర భ్రాంతి లేదు. శరీరం ఉన్నవాడికి కదా ఇటువంటి ఆనందం. నువ్వు ఎప్పుడు లోపల ఆనందం పొందుతుంటావు. అందుకని సీత నువ్వు వైదేహివి, అందుకని నీకు వీటితో పెద్ద ఆనందంగా లేదా? నన్ను చూస్తే నీకు ఆనందం అంతే. నేను నవ్వితే నువ్వు నవ్వుతావు, నే తింటే నీకు ఆనందం, నే పడుకుంటే నీకు ఆనందం, నే కూర్చుంటే నీకు ఆనందం, నేను నవ్వితే నీకు ఆనందం, నేను ఏడిస్తే నీకు ఏడుపు అంతే. ఏమి సీతవి సీత, ఇటువంటి సీతవి నువ్వు పక్కన ఉండబట్టి కదా నాకు ఈ అరణ్యవాసం ఎంత సంతోషంగా గడిచిపోతుందో అని పొంగిపోయేట భార్యని చూసుకుని. ఇది భార్య అంటే ఎలా ఉండాలో. అరణ్యవాసం అంత ఆనందంగా అనిపించింది రాముడికి సీతమ్మ పక్కనుంటే. అంతేకాని అస్తమానం వెళ్ళిన దగ్గర నుంచి మీరు మీ సత్యసంధత, మీరు మీ ధర్మాలు తినేశారు, వచ్చేశారు, భ్రష్టు పట్టిపోయింది, అయిపోయింది అంతాను, మా నాన్న తెలియక మీకు ఇచ్చాడు, ఎంతమంది వచ్చారో పెళ్లి కొడుకులు అని అనుంటే సీతమ్మ తల్లి వృత్తాంతం మనం ఎందుకు చెప్పుకుంటాం? అది సీతమ్మ అంటే. ఆ సీతమ్మ సమక్షంలో రాముడు అరణ్యవాస కష్టాన్ని మర్చిపోయాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే లక్ష్మణుడు పళ్ళెంలో పట్టుకుని మాంసము కలట్టుకొచ్చాట. అన్నయ్య అన్నయ్య, మంచి జంతువుల్ని వేటాడి బాగా కాల్చి పట్టుకొచ్చానన్నయ్య, రుచిగా ఉంటుందేమో తినన్నయ్యా అని. తను తినలేదు, రాముడు తింటే తనకి సంతోషం. ఆ రాముడు మాంసం ముక్క తీసుకు తిని, పోనీ అలానే సీతమ్మ తిందో. రాముడు తిని, సీత ఎంత బాగా కాల్చాడో చూడు తమ్ముడు, ఎక్కడ తెచ్చాడో ఈ మాంసం, ఎంత రుచిగా ఉందో, నువ్వు తిని సీత అంటే సీతమ్మ నోట్లో వేసుకుంటుంది. ఇద్దరు నోట్లో వేసుకుని తింటూ ఉంటే కళ్ళంబట ఆనంద భాష్పాలు కారుస్తూ చేతులు కట్టుకుని, అమ్మయ్య మా అన్నయ్యకి వదిలికి నచ్చింది, నాకు ఇంకా చాలనుకుంటాడు. నీ తిన్నానా, నాకుందా అని వాళ్ళు అడిగారా, నేను తిన్నానో లేదో ఇంకొకళ్ళు చూశారా, ఎంత కష్టపడి తెచ్చాను, ఇది అనవసరం. అన్నయ్య వదిన సంతోషించారు. అమ్మ చూడండి, కొత్తగా ఊరగాయలు పెట్టేవారు మా చిన్నతనంలో. ఊరగాయలు పెట్టిన తర్వాత ఈ చెయ్యంతా మండిపోతూ ఉంటుంది నిజంగా, కారం కలిపిన తర్వాత. అంతా అయిపోయిన తర్వాత ఆ కంచంలో వేడి అన్నం పెట్టి అందులో ఆవకాయ వేసి నువ్వుల నూనె వేసి వీత్తలు పేసేయండి వీత్తలు పేసేయండి అని. ఎందుకని చుట్టూ పిల్లల్ని పెట్టుకుని కొత్త ఆవకాయ అన్నం పెడుతుంటే ఎవరైనా చూస్తే పిల్లలకి దగ్గు వస్తుంది, దృష్టి తగులుతుందని. అమ్మ కడుపు అంటే మాటలా. చుట్టూ కూర్చోబెట్టుకుని ఆ చెయ్యి ఇలా ఇలా రాసి ఆ కొత్త ఆవకాయ అన్నం వేడి అన్నం నూనెతో కలిపి ఒక్కొక్క ముద్ద చెయ్యి చాపండి అంటే, ఇలా చెయ్యి చాపితే వీడు పెద్దవాడరా అని అన్నం ముద్ద పెడితే, ఆ తర్వాత తమ్ముడు తినాలి, చెల్లి తినాలి, అక్క తినాలి, చిన్నక్క తినాలి, మళ్ళీ తన టర్న్ రావాలి. నేను బేసిన్లో ఓసారి చూస్తూ అయిపోదు కదా 6 ముద్దలతోని, మళ్ళీ 6వ ముద్ద వచ్చే వరకు కొద్ది కొద్దిగా తింటుంటే పెద్దవాడి దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి ఉన్నటువంటి భోజన ప్రీతి అమ్మకి తెలుసు కాబట్టి ఇంకొంచెం పెద్ద ముద్ద చేసి వాడి చేతిలో పెడుతుంటే, నాన్న ఉప్పు సరిపోయిందా, కారం బాగుందా అంటే, అమ్మ ఎంత బాగుందోనమ్మా ఎంత బాగుందోనమ్మా అని దంతపుష్టి కదా కొత్త పెచ్చులు కూడా కొరికేస్తూ ఆ కొత్త ఆవకాయన్నం తినేస్తుంటే సంతోషపడిపోయి, రే మీ అందరూ మజ్జిగ తాగి వెళ్ళండి అని గ్లాసుల్లో పోస్తే, అమ్మ మరి నువ్వు తినవా అంటే, నేను తినాలా నాన్న, మీ అందరూ తింటే నా కడుపు నిండిపోలేదురా అని ఆ పిల్లలందరూ కలిసి ఆవకాయన్నం తిని సంతోషపడిపోతుంటే
పిల్లల సంతోషాన్ని చూసి తాన కడుపు నిండిపోయిన అమ్మల సీతారాములు మాంసం ముక్కలు తింటుంటే తన కడుపు నిండిపోయి కందుల నీరు గార్చేట లక్ష్మణుడు. ఇది లక్ష్మణుడు అంటే, ఇది దర్శనం చేశారు వశిష్ఠ మహర్షి. కైంకర్యం అంటే నేను పెడతాను నైవేద్యం, మనం అన్నం మీరు చాలా బాగా పెడతారు అందుకని మిమ్మల్ని కలపకూడదు మహాప్రభో, మనము పెడతాను నైవేద్యం. 2 అరటి పళ్ళు తొక్క తీసి పెడితే రాత్రిని తినేదాకా మళ్ళీ నొసమలు వాళ్తాయి వాటి మీద. అందుకని అంటే ముందే వీడికి తెలుసు నేను తింటాను రాత్రి ఆ పళ్ళని, భగవంతుడు తినకూడదని వీడికి లోపల సంకల్పం. అందుకని తొక్క తీయడు, గిల్లుతాడు. ఎందుకంటే గిల్లితే పండు పాడవదు, తను తినచ్చు రాత్రి. తొక్కలు తీసి నిజంగా అక్కడ పెట్టి స్వామి ఆరగించవయ్యా అని సంతోషంగా ఆరగింపు పెట్టినవాడెవరు? మొన్న త్యాగరాజ గాన సభలకు వెళ్ళాను, అక్కడ ఒక తల్లి ఆ నీరాజనం కూడా సంగీతబద్ధంగా పాడారు. నిజంగాను గంధము పూయరుగా అని ఆ పాట పాడుతుంటే నాకు అనిపించింది త్యాగరాజు గారు ఇలా అనుభవించారులా ఉంది. ఆ అరటిపళ్ళు తిని ఆ తేనె తాగి పాలు తాగిన తర్వాత స్వామి నీ చేతులకి చందనం రాస్తాను అని ఆ చందనం రాసి హారతిచ్చి పాటలో దర్శనం చేశారులా ఉంది. నివేదన చేస్తే మధ్య మధ్య పానీయం సమర్పయామి, కొద్ది కొద్దిగా నీళ్లు తాగు స్వామి, తొందరపడకు వెక్కిళ్ళు వస్తాయి, మళ్ళీ పునరాచమనీయం సమర్పయామి, మళ్ళీ నీళ్లు తాగు, చేతులు కడుక్కో, హస్తవు ప్రక్షాళయామి, అరటిపండు అంతా అంటుకుంది చేతులకి, పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కో, మళ్ళీ పునర్నీరాజనం సమర్పయామి, మళ్ళీ ఒకసారి కొంచెం నీళ్లు తాగు, డెక్కెడుతుంది గుండెల్లో, మళ్ళీ ఓహో వచ్చేస్తారు భక్తులు అందరూ, మళ్ళీ మాటలు మొదలెట్టేస్తావు, మళ్ళీ నీళ్లు తాగో మర్చిపోతావు, మళ్ళీ నీళ్లు తాగు. ఎంత ప్రేమతో పెట్టవలసింది నైవేద్యం అంటే! ఒక్కనాడు నా వంటి వాడు పెడుతున్నాడా అలా నివేదన? పెట్టడు. అందుకని నిజంగా నివేదన అంటే ఏమిటో ఆ తింటుంటే తన కళ్ళ వెంట నీళ్లు కారుతూ చేతులు కట్టుకు నిలబడి చూస్తున్నట్ట లక్ష్మణుడు. అటువంటి సీతాలక్ష్మణులు ఉండగా పాపం ఆ భరతుడు నాకు రామదర్శనం అవ్వాలి రామదర్శనం అవ్వాలని ఏడుస్తూ పరుగులు పెడుతూ యవన్న రామంద్ర మహాభాగాన్నమే శాంతిర్భవిష్యతి, నాకు ఆ రామల దర్శనం అయితే తప్ప నా శోకం తీరదని దగ్గరికి వచ్చేసాను. అదిగో పొగ కనపడుతోంది, అదిగదిగో చెట్లకి గుడ్డ పీరికలు కట్టున్నాయి, అదిగదిగో అక్కడక్కడ దర్భలు కట్టారు. అంటే మా లక్ష్మణ స్వామి చీకటి పడిన తర్వాత మందాకినీలోంచి నీళ్లు తెచ్చేటప్పుడు దారి మర్చిపోతానని అదిగో దర్భలు కట్టాడు, చిన్న చిన్న గుడ్డ పీలికలు కట్టాడు. అంటే ఇక్కడే ఉన్నారు మా స్వామి రామయ్య లక్ష్మణుడును. అమ్మయ్య దగ్గరికి వచ్చేసాను అంటే నాకు అయిపోయింది దర్శనం. ఇంకా దగ్గరకు వచ్చేసానని ఆనందపడిపోతూ పరుగులు పెడుతూ దగ్గరకు వెడుతున్న కొద్దీ వశిష్ఠాది మహర్షులు వెనకాతలు వస్తుంటే, వశిష్ఠ మా అమ్మ వాళ్ళు దూరంగా ఉన్నారు, సైన్యాన్ని ఆపేశాను, మీరు వెళ్ళి మా అమ్మల్ని తీసుకురండి, నేను ఇంకా ఆగలేను, నేను తొందరగా వెళ్ళిపోతానని ఇంకా పరుగు పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఆశ్రమం వైపు. దూరంగా ఒక పెద్ద ఉటజమని అగ్నిహోత్రం పెడతారు, నిత్యాగ్నిహోత్రీకుడు రామచంద్రమూర్తి తండ్రిలా. అందుకని అగ్నిశాల, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక పర్ణశాల, ఈశాన్యంలో లోతుగా అగ్నిశాల, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ధనస్సులు ఇవన్నీ పెట్టున్నటువంటి పర్ణశాల దూరంగా కనపడుతోందట. అమ్మయ్యా వచ్చేసానంటూ పాదయాత్ర అన్నవరం బయలుదేరినటువంటి వాడికి దూరంగా కొండ మీద స్వామి ఆలయం చీకటి పడ్డాక కనపడుతుంటే అమ్మయ్యా వచ్చేసాను నా గుడి చూస్తూ నడిచేసినట్టు గబగబా వచ్చేసానని సంతోషంగా భరతుడు రామచంద్రమూర్తి పర్ణశాల వైపుకి నడుస్తున్నాడు అన్న మంగళప్రదమైనటువంటి మాట దగ్గర ఆపి 11 మార్లు మనం యథాప్రకారం రామనామం చెప్పి ప్రసాదం పుచ్చుకుని రేపు 6 గంటలకే ప్రసంగం అన్న విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకుని బయలుదేరిపోదాం. రేపు మనకి అదృష్టం, రేపు మేళతాళాలతో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుడై వచ్చి ఇక్కడ కూర్చుని, ఇన్నాళ్ళు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ అందరూ శబ్దము చేత ఎవరిని చూస్తున్నారో వాడు సాకారుడై రేపు వచ్చి దర్శనమిస్తాడు. వాడి పాదుకలు మన తల మీద పెడతాడు, భరతుడికి ఎలా ఇచ్చాడో అలా మనకిస్తాడు. అందుకని రేపు ఆ పాదుకలు మన శిరస్సు మీద పెట్టుకుని సంతోషంగా ప్రసాదాలు పుచ్చుకొని, మనకిక ఎదురు లేదు, మనకి రాజారాముడు ఉన్నాడు, మనం ఆయన కింకరులం, ఆయన భృత్యులం, ఆయన బిడ్డలం, మనకేమిటి లోటు అని సంతోషంగా బయలుదేరుతాం. అందుచేత రేపు 6 గంటలకే నా యందు దయించి అందరూ వచ్చి యథాస్థానముల యందు ఉపవిష్టులు కండి. 11 మాటలు నామం చెప్పేసేద్దాం. ఆది మధ్యాంతి రహితమనాది సిద్ధము రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపు మాపును రామనామము,
విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము సర్వమతములలోని తత్వసారమే శ్రీరామనామము నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము పంచభూతాతీతమగు పరమాత్మతత్వము రామనామము రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది రామనామము ఎందరో మహానుభావుల డెందమాయను శ్రీరామనామము తుంటరీ కామాదులను మంటగలుపునది శ్రీరామనామము విషయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.